ఐపీఎల్ 2024 సీజన్ సగం ముగిసింది. గత సీజన్లకు భిన్నంగా ఈ లీగ్ సాగుతోంది. ఎవరి ఊహలకు అందని విధంగా అంచనాలు లేని జట్లు టాప్లో ఉంటున్నాయి. మరోవైపు స్ట్రాంగ్ టీమ్స్ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ టేబుల్ అట్టడుగున నిలిచాయి. అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ యాజమాని ముఖేష్ అంబానీ కారణంగా 3 జట్లు నాశనమయ్యాయని నెట్టింట చర్చ మొదలైంది. ట్రేడింగ్లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ముంబై ఇండియన్స్ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆల్రౌండర్ హార్దిక్ రాక కోసం క్యామరూన్ గ్రీన్ ను ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తెలివిగా అప్పగించింది. ఆ తర్వాత తన పర్స్ వాల్యూ పెంచుకొని హార్దిక్ ను ముంబై సొంతం చేసుకుంది. హార్దిక్ కోసమే జరిగిన ఈ ప్రక్రియతో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, ముంబై ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయాయి. ట్రేడింగ్ అనంతరం ఈ 3 జట్లకు ఏది కలిసి రావట్లేదు. ముంబైలో కాస్త మెరుగైన ప్రదర్శన చూసి గ్రీన్ బెంగళూరు జట్టులో తేలిపోయాడు. 17.5 కోట్ల భారీ ధరతో గ్రీన్ ను జట్టులోకి రాకపోతే అతని కోసం వెచ్చించిన మొత్తంతో ఆర్సీబీ ఒక మంచి బౌలర్ ను కొనుగోలు చేసేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ పరిస్థితి దారుణంగా మారింది. కొత్త కెప్టెన్ గిల్ పై ఒత్తిడి పెరిగింది. అంతేగాక మహ్మద్ షమి కూడా దూరం అవ్వడం ఆ జట్టుకు ఎదురు దెబ్బగా మారింది. ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి అధ్వానంగా మారింది. హార్దిక్ రాక ముంబై జట్టును 2 గ్రూపులుగా చీల్చింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంపై రోహిత్ గ్రూప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జట్టుతో పాటు ప్రేక్షకుల నుంచి నెలకొన్న ఒత్తిడితో హార్దిక్ చిత్తవుతున్నాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. దీంతో హార్దిక్ ను తీసుకోవడానికి అంబానీ చేసిన పని 3 జట్ల సర్వనాశనం చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.